హైడ్రా పెబ్బ రంగనాథ్ సారు 4 దినాల కింద రామ్నగర్ మನೆమ్మ కాలనీలకు పోయి నాలాలు నవిలి మింగినోళ్ళ ముచ్చటంతా అరుచుకున్నాడా. అట్లా పోయొచ్చుడు ఆలస్యమే లేదు. హైడ్రా ఆఫీసర్లు జేసీబీలు తెచ్చి ఇండ్లను గులగొడుతుర్రట. అన్ని దగ్గరలకు కూడా రంగనాథ్ సారే పోయి అరుచుకుంటే సగం హైదరాబాద్ సాపాయతట్టే ఉన్నది. పెద్ద పెద్ద మోర్లు నాలాలు గుడిపేసి అవిటి మీద లేచిన బంగ్లాలన్నీ ఇట్లా పడగొట్టిండ్రట. వారెవ్వా రంగనాథ్ సార్ రంగంలకు దిగితే సింగం లెక్కనే స్పీడ్ పెంచి పనులు చేస్తున్నట్టున్నాడు కదా. ఓ దిక్కు పెద్ద పెద్ద కన్వెన్షన్లు గులగొట్టుకుంటా చెరువులను చెరబట్టి కట్టిన ఫామ్ హౌజ్ల పొతం పెట్టుకుంటానే పెద్ద పెద్ద నాలాలు కబ్జా పెట్టి కట్టిన బంగ్లాలు కూడా బాగానే గట్టిగా నిలబడి ఎవ్వలకు బుగులు పడకుండా కూలగొట్టిపిస్తుండు. అయ్యా రంగనాథ్ సారు ఈడ రువ్వడి మీద మంచిగానే కూలగొడుతురు. దుర్గం చెరువు కాడ సీఎం యనుమల రేవంతాల్ గారి అన్న తిరుపతి రెడ్డి కూడా చెరువుల జాగను కబ్జా పెట్టే బిల్డింగులు లావట్టిండని కార్ పార్టీలు అంటురు. మీరు కూడా నోటీసులు ఇచ్చురు. కొందరు బంగ్లాలేమో డైరెక్ట్ కూలగొట్టుకుంటా తిరుపతి రెడ్డికి మాత్రం నోటీసులు ఇచ్చి ఆలస్యం చేసుడు ఎందుకు సారు? ఆయన ముఖ్యమంత్రి సారోళ్ళ అన్నా అనా లేకుంటే కారు పార్టీలు ఆరోపిస్తున్నదంతా ఉత్తమ ముచ్చట్నా? అసలు కాయిదాలు మీ తానికి వచ్చినాయా? అంతా బరాబరే కట్టిర్రని తెలిసిందా? ఎట్లా ఎందుకు ఆలస్యం చేస్తురు? అధికార పార్టీలో ఉన్న లీడరు మళ్ళా పోయి ముఖ్యమంత్రి సారుల్లో అన్ననే అని లాపర్వాగి ఇట్లా చేస్తుర్రా ఎట్లా? చెరువులు చెరబడితే ముఖ్యమంత్రి సారు కుటుంబం వాళ్ళైనా ఇడిచిపెట్టొద్దని ఖుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పినాక కూడా ఆగుతున్నారంటేనే ఎందుకు హైడ్రా ఆలస్యం చేస్తుంది అనుకుంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.